సంతాన వేణుగోపాల స్వామి ఎంతో మహిమగల దేవుడు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది ఈ దేవాలయం. వేణుగోపాల స్వామిని 41 రోజులు భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థలంలోనే హయగ్రీవ స్వామి స్వయంభూగా ఉద్భవించారు. 19వ శతాబ్దంలో 36 ఏళ్ల పాటు గద్వాల సంస్థానాన్ని రాణి వెంకటలక్ష్మమ్మ పాలించింది. ఆమె దత్తపుత్రుడు రాజా రామభూపాళ్లి సోదరుడు భీమ్రెడ్డి, నాంచారమ్మ దంపతులకు సంతానం లేకపోవడంతో సంస్థాన పురోహితుల సూచన మేరకు భీంనగర్లో సంతాన వేణుగోపాల స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత భీమ్రెడ్డి, నాంచారమ్మ దంపతులకు 6 కుమారులు జన్మించారు. వారిలో పెద్ద కుమారుడు రాజా సీతారాం భూపాల్ సంస్థాన పాలకుడిగా కొనసాగాడు. వంశపారపర్య ధర్మకర్తలు 2022లో ఈ దేవాలయానికి మరమ్మత్తు చేయించి అందంగా తీర్చిదిద్దారు. ఏటా మార్గశిర మాసం బహుళపక్షంలో అంటే డిసెంబర్ నెల 3వ వారంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను గద్వాల చిన్న జాతర, భీంనగర్ జాతర అని కూడా అంటారు. తొలి రోజు ఉదయం పుణ్యాహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణం, భేరీ పూజ, అనంతరం సాయంత్రం కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. స్వామివారి రథోత్సవం, ఊరేగింపు ఉంటుంది. 3వ రోజు పారువేట, తీర్థావళి, నాగవల్లి, పూర్ణాహుతి, దేవతా విసర్జనతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక్కడ వేణుగోపాల స్వామి రుక్మిణీ సత్యభామ సమేతుడే కొలువు తీరాడు. ఈ ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి పిలిచినదే తడవుగా పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఇది ఒక పవిత్ర పుణ్యస్థలం. శ్రీకృష్ణాష్టమి వంటి ప్రత్యేక రోజులలో ఇక్కడ పూజలు జరుగుతాయి. దాదాపు 200 ఏళ్ల క్రితం సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి 400 ఎకరాలకు పైగా మిరాసి భూమి ఉంది. గడిచిన కొన్నేళ్లుగా నిరాదరణకు గురైన ఈ ఆలయ పూర్వ వైభవానికి వంశపారపర్య ధర్మకర్తలు సమిష్టిగా కృషి చేస్తున్నారు. భీంనగర్లోని హయగ్రీవ స్వామి ఆలయం పక్కనే సంతాన వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారు. స్వామివారి మూల విరాట్ను మహాబలిపురం నుంచి తెప్పించి ప్రాణ ప్రతిష్ఠ చేయించారు. ఇక్కడికి చేరుకోవడానికి అనేక మార్గాలున్నాయి. కొత్తగా పెళ్లైన దంపతులు ఇక్కడ పూజలు చేస్తే సంతాన భాగ్యం త్వరగా కలుగుతుంది. గద్వాలకు అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది.